నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 ఫ్లోర్లు ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి తల్లిపురం రైల్వే స్టేషన్కి కాంప్లెక్స్కి అన్నిటికి దగ్గరగా వస్తుంది. ఇంటి బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంది, ఇంటి ముందు కూడా రోడ్డు ఉంది. కంప్లీట్గా అయితే 3 రోడ్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇది కింద ఒక ఫ్లోర్ వస్తుందండి. మనం అన్ని ఫ్లోర్లు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఒక ఫ్లోర్ చూద్దాం. ఇది పై ఫ్లోర్. ఇది కిందనైతే 6 లక్షలు తీసుకుని రెంట్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఉన్నారు లీజ్ కోసం. ఇది పై ఫ్లోర్. సేమ్ కిందన కూడా ఇలానే ఉంటుంది. ఇదంతా హాల్ అండి. లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ ఎక్కువ పొడవు ఉంది, వెడల్పు అయితే తక్కువ ఉంది కానీ ఎక్కువ పొడవు ఉంది. రైట్ సైడ్ కంప్లీట్గా అయితే సెల్ఫ్లు ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్కువ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎక్కువ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. పైన కూడా ఎల్ షేప్లో అయితే ఒక అటక కనిపిస్తుంది. ఇది మనకి బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమే. 6x6 అయితే పడుతుంది. 6x6 తర్వాత మనకి 2x2 అయితే స్పేస్ మిగులుతుంది. 4x6 చేశారు కాబట్టి ఇంకొక 4 అడుగులు అయితే కనిపిస్తుంది, ఇంకొక చిన్న మంచం వేసుకోవడానికి. ఎల్ షేప్లో అటక సీలింగ్ కనిపిస్తుంది. అటాచ్డ్ చివరి బాత్రూమ్ కనిపిస్తుంది. అల్లిపురంలో మనకి G+1 అండి, 2 ఫ్లోర్లు. రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ వస్తుంది. మెయిన్ రోడ్కి బాగా దగ్గర, ఒక 20 అడుగులు 30 అడుగులు ఉంటుంది అంతే. మెయిన్ రోడ్కి జగదాంబకి అన్నిటికీ నియర్ బై ఉంటుందండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎన్ని గజాలు, ఏ ఫేసింగ్ అవన్నీ కూడా కింద రాస్తున్నామండి. వీడియో లెంత్ పెరగకుండా ఉండడం కోసం కొన్ని డీటెయిల్స్ అయితే మేము టైప్ చేసి పెడుతున్నాం. తక్కువ బడ్జెట్ అండి, రిజిస్ట్రేషన్తో తక్కువ బడ్జెట్ కావాల్సిన వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇది ఒక మంచి ఆప్షన్ అండి. జగదాంబకి రైల్వే స్టేషన్కి కాంప్లెక్స్కి మిడిల్లో ఉంటుంది. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.